ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విషయం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆవిడ యోగక్షేమాలు తెలుసుకున్నటువంటి నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మతో భేటీ అవ్వడం వెనుక కారణం ఏంటి? రాజకీయపరమైనటువంటి కారణాలు ఉన్నాయా, లేదంటే కుటుంబపరమైనటువంటి కారణాల వల్లే ఆయన భేటీ అయ్యారా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మని ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అని చెప్తున్నారు. ఆవిడ యోగక్షేమాలు కూడా తెలుసుకున్నారు. వైఎస్ విజయమ్మని జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడం వెనక కారణం ఏంటి? రాజకీయపరమైనటువంటి కారణాలు ఉన్నాయా, లేదా ఇతరత్ర కారణాలతో కలవాల్సిన పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? రెండు రాజకీయ కుటుంబాలు, రాజకీయ కారణాలు లేకుండా భేటీ ఉండదు. ఎందుకంటే బంధుత్వం కన్నా ఆ రెండింటి మధ్య, ఆ రెండు కుటుంబాల మధ్య రాజకీయ సాన్నిహిత్యం ఉంది, రాజకీయ వైరం ఉంది. ఇప్పుడు ఇద్దరు బాధితులే. ఎవరు? ప్రభాకర్ రెడ్డి బాధితుడే, నెక్స్ట్ విజయమ్మ కూడా బాధితురాలే. జగన్మోహన్ రెడ్డి బాధితులు ఇద్దరి కలయికని ఇవాళ మనం చూడాలి. తల్లే జగన్ బాధితురాలు కావడమే ఇక్కడ పజిల్. ఏది జనరల్గా కొడుకు బాధితురాలుగా తల్లి మనం ఎప్పుడు చూడం, ఇక్కడ అరుదైన సందర్భాలు. విజయం మీద కేసులు ఏమి లేవు అనుకుంటా. జగన్ అంతవరకు ఒక మంచి చేసినట్టున్నాడు. ఏది తల్లి మీద కేసులు పెట్టే పరిస్థితికి ఇంకా దిగజారలేదనుకోవాలా. ఎందుకంటే చెల్లి మీద 2 కేసులు ఉన్నాయన్నారు. ఎవరు? నిన్న ఆ శ్వేతపత్రం ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్ మీద మా అందరి మీద కేసులు సరే, అతని చెల్లెలు షర్మిల మీద కూడా 2 కేసులు పెట్టాడు అని చెప్పి ఆ లిస్టు చదివారు. ఇప్పుడేది తన మీద 17 కేసులు, ఆ తర్వాత అయ్యన పాత్రుడి మీద 17 కేసులు, ఇట్లా వరుసగా చదువుకుంటూ వెళ్తూ చింతమనేని ప్రభాకర్ మీద 46 కేసులు. అసలు రికార్డు ఎవరు? ఈయన ఇప్పుడు ఇవాళ కలిసిన హీరో ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి మీద 66 కేసులు. ఇప్పుడు మరి ఈ భేటీ ఏది? దీనికి సంకేతం ప్రభాకర్ రెడ్డి ఇన్నాళ్ళు కలవనాడు, ఇప్పుడు కలవటం. ఇప్పుడు జేసీ కుటుంబం వాళ్ళది 45 ఏళ్ల రాజకీయం. ఏది? వీళ్ళన్న జేసీ దివాకర్ రెడ్డి, ఆయన 6 times ఎమ్మెల్యే. వరుస పెట్టి కొట్టుకుంటూ వచ్చారు కదా. తాడిపత్రిలో మనం ఆయన ఎంపీగా కూడా చేశాడు. రాజశేఖర్ రెడ్డితో మొదట వైరం ఉంది, రాజశేఖర్ రెడ్డితో బాగా సాన్నిహిత్యం కూడా ఉంది. ఇద్దరు ఇవాళ అప్పట్లో కలిసి ఏకమై మరి తెలుగుదేశం పార్టీ మీద వీళ్ళంతా పోరాటం చేశారు. ఎప్పుడు? జేసీ దివాకర్ రెడ్డి హవా నడిచినప్పుడు, అప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి చనిపోయాడో, చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి దివాకర్ రెడ్డి జేసీ కుటుంబానికి సింక్ అవ్వాల. అవును. ఎందుకు అవ్వాల? ఇప్పుడు తండ్రితో సింక్ అయిన ఫ్యామిలీ కొడుకుతో ఎందుకని సింక్ అవ్వలేకపోయింది అంటే ఈ అసూయ, ద్వేషాలు మనకు కనపడతాయి. రాజశేఖర రెడ్డి స్టైల్ ఆఫ్ బిహేవియర్ వేరు, ఆయన ఫంక్షనింగ్ వేరు. జగన్మోహన్ రెడ్డిది వేరు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి మరి జేసీ కుటుంబాన్ని ఎందుకు ద్వేషించాడు? ఎందుకు వీళ్ళిద్దరూ దూరం జరిగారు అంటే అసలు ఇతను రెడ్డే కాదంటాడు. ఏది? జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాస్ట్నే వాళ్ళు సస్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి వాళ్ళ భేటీలో ఏం మాట్లాడుకున్నారు విజయమ్మతో? రాజకీయపరమైనటువంటి చర్చలు ఏమైనా జరిగాయా, లేదంటే కుటుంబ పరంగా వాళ్ళిద్దరు కూడా బంధువులు కాబట్టి కుటుంబపరమైనటువంటి చర్చలు జరిగాయా అంటే ఏం చెప్తారు? అంటే బంధుత్వం కూడా అంత దగ్గర బంధుత్వమే కాదు, ఇక మామూలు బిరకాయ పీసేదన్న అందరి మధ్య ఉండే బంధుత్వమే. ఇప్పుడు విజయమ్మతో ఇవాళ తన యొక్క పరిస్థితి చెప్పాడా? ఈ 5 ఏళ్ళు తను పడ్డ నరకాన్ని ఆమెకు వివరించాడా? ఎందుకంటే ఆమెకు తెలియందేమీ కాదు, ఆమెకు అన్నీ తెలుసు కదా. మౌన ప్రేక్షకురాలుగా మారింది, గాంధారి పాత్ర పోషించింది. గాంధారి ఏదో అప్పుడు దుర్యోధనుడి దెబ్బకి కళ్ళ గంతలు కట్టుకుందంటారు చూడలేక. ఈమె కళ్ళకి గంతలు ఏమున్నాయి? ఇవన్నీ చూసింది, ఈవన్నీ బాధలు పడింది. ఇప్పుడు ఆమె కూతురే బాధలు పడ్డది కదా. ఎవరు? షర్మిల. ఇప్పుడు మరి ప్రభాకర్ రెడ్డి
విజయమ్మ దగ్గరికి వచ్చి వాపోవటానికి, ఆమెని ఊరడించటానికి మొన్న కూడా మనం చూసాం. ఏంటి, అతను వెళ్ళి అనంతపురంలో కేసు వేశాడు. ఎవరిపైన? పిఎస్ఆర్ ఆంజనేయులు. ఎవరైతే ఆయన బాగా ఇబ్బంది పెట్టారో సిఐడి చీఫ్ సునీల్ కుమార్, వీళ్ళందరూ అటు ఆ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఆంజనేయులు ఉన్నప్పుడు కానీ ఇతని మీద పెట్టిన కేసులు, తను ఒక అల్టిమేటం కూడా ఇచ్చాడు. ఏంటి, నాకు గనక న్యాయం జరగకపోతే, వాళ్ళ మీద కనుక కేసులు ఫెయిల్ చేయకపోతే, ఎవరు ఇప్పుడు అతిక్రమించిన వాళ్ళు, నిబంధనలు కాలు రాసిన వాళ్ళు, వాళ్ళందరిపైన కనుక చర్యలు తీసుకోకపోతే ఇంకా తను దేనికైనా సిద్ధపడతాను, నాకు ఈ రాజకీయం అవసరం లేదు అన్న నేపథ్యం. మొన్న కొడుకు గెలిచాడు ఎమ్మెల్యేగా, అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి. ఈయనేమో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్. విజయమ్మ తాడిపత్రి ఆడబిడ్డ, ఆమె పుట్టిల్లు అక్కడే కాబట్టి అక్కడి నుంచి వచ్చిన నేపథ్యంలో విజయమ్మతో ప్రభాకర్ రెడ్డి భేటీ వల్ల జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం ఆలోచించాల్సింది వాళ్ళిద్దరు పరంగా కాదు. వాళ్ళిద్దరు ఇంకా అవుట్డేటెడ్, ఏంటి, ముసలాళ్ళు అయిపోయారు. వాళ్ళు చేసేది కూడా ఏమీ లేదు. ఈ వయసులో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఊరడించుకోవటం తప్ప నీ మీద ఇన్ని కేసులు పెట్టాడు నా బిడ్డ అని ఆమెను ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు. ఒకప్పుడు మీ కుటుంబం వెలిగింది, గత 5 ఏళ్ళు మీరు నరకం చూశారు, ఇప్పుడు ఇవాళ మీరే కాదు నేను నరకమే చూశాను అన్న దీంట్లో మరి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తాడు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన సైకాలజీ, ఆయన ప్రవర్తన మీద అసలు మానసిక శాస్త్రవేత్తల విశ్లేషణలు మనం చూసాం. ఏది, తల్లి మరి వాళ్ళ ట్రబుల్లో పడుద్దా? జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళి విజయమ్మను కలవడం ద్వారా కుశల ప్రశ్నలు వేసి ఆరోగ్యం ఎలా ఉంది, బిడ్డ పెళ్ళి, ఎవరు రాజారెడ్డి పెళ్ళి తర్వాత ఇదే కదా వీళ్ళంతా కలవటం, వీటన్నిటి గురించి మాట్లాడితే పర్వాలేదు. మీరు అన్నట్టు బంధుత్వం గురించో పిల్లల యోగక్షేమాల గురించో అయితే, కాకపోతే దీన్ని రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇన్నాళ్ళు వెళ్ళనాడు, ఇవాళ ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు వీళ్ళు రాజశేఖర రెడ్డి కుటుంబంతో డివైడ్ అయ్యి విభేదించి బయటకు వచ్చి ఎన్నేళ్ళు 10 ఏళ్ళు అవుతారు. నీకు ఎంపీగా గెలిచాడు ఆయన, ఎవరు, జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం తరఫున. అది అయిపోయింది ఆ పీరియడ్. 2004, 14, 19లో ఈయన కూడా ఎమ్మెల్యే అప్పుడు, ఎవరు, తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి. అన్న ఎంపీగా, తమ్ముడు అసెంబ్లీకి వచ్చిన దీంట్లో 5 ఏళ్ల నరకం ఒక ఎత్తు. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. హింస కాదనమాట. కేతిరెడ్డి పెద్దారెడ్డి వీళ్ళింటి మీదకి వెళ్ళాడు. గందరగోళం మనం చూసాం. ఏది, అసలు జనరల్గా ఒక ప్రత్యర్థి ఇంటికి ఇంకొకళ్ళు వెళ్ళరు. అట్లాంటిది కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏం చేశాడు, తన మంది మార్బలాన్ని వేసుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళిపోయి అక్కడ విధ్వంసం సృష్టించి ఆ ప్రభాకర్ రెడ్డి కూర్చునే కుర్చీలో కూర్చున్నాడు. ఇంత విధ్వంసం, ఇంత గందరగోళం తాడిపత్రిలో పెద్ద హింసాకాండ జరిగింది గత 5 ఏళ్లలో. మొత్తానికి ఎట్టగొట్ట కోలుకున్నారు. ఇవాళ ప్రజా తీర్పు మళ్ళీ జేసీ కుటుంబానికి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో ఇది పునర్జన్మ. ఎవరికి? జేసీ కుటుంబానికి. 5 ఏళ్ళు వాళ్ళు చూసిన నరకానికి ఏమనుకున్నామంటే ఇక జగన్మోహన్ రెడ్డి జేసీ కుటుంబాన్ని అసలు రాజకీయంగా లేకుండా చేస్తాడనుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో కోలుకున్నారు. అస్మిత్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే కావటం, ఈయన అక్కడ మున్సిపల్ చైర్మన్, ఎవరు, తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి. ఏదైనా సంజాయిషి ఏమైనా ఇచ్చాడా? ఏంటి, ప్రభాకర్ రెడ్డి విజయంతో మాట్లాడుతూ ఏ విభేదాల వల్ల తను మీ కుటుంబానికి దూరం జరిగాడు, జగన్మోహన్ రెడ్డి తన మీద కక్ష కట్టడానికి కారణం ఏంటి, తను ఎంత నష్టపోయాడు, ఇది వ్యాపారం. ఇప్పుడు ఆ జేసీ ట్రావెల్స్ ఉంది కదా, ఆ బస్సుల మీద కేసులే. ఏంటి, వాళ్ళు ఎక్కడో కొన్న బస్సులు వాటి నిబంధనలకు అతిక్రమించి ఇక్కడ నడపటం, ట్యాక్స్ ఎగ్గొట్టడం, వాటన్నిటిపైన తీవ్రమైన అభియోగాలతో కేసులు పెట్టిన దీంట్లో వీళ్ళు ఏం చేశారు, ట్రావెల్స్ మూతేసుకున్నారు. ఆర్థికంగా దెబ్బతింది జేసీ కుటుంబం. వచ్చిన చర్చలు మరి ఆర్థికపరమైన అంశాలపైన, కుటుంబపరమైన అంశాలపైన, రాజకీయ అంశాలపైన అనుకుంటే రాజకీయ అంశాలపైన చర్చ జరిగినట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకని, మధ్యలో ఎవరున్నారు, ఇద్దరి మధ్య కామన్ టాపిక్ ఏది,
జగన్మోహన్ రెడ్డి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి తెలుగుదేశం పార్టీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల వాళ్ళు పడిన ఆ కష్టం ఉమ్, ఈ చర్చకు రాకుండా వాళ్ళ మధ్య భేటీ జరిగే అవకాశం లేదు. ఉమ్, ఏదైనా విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖంలో మారే రంగులేంటి? ఉమ్, విబ్జిఆర్ 7 రంగులు కదిలే అవకాశం ఉంది. ప్రభాకర్ రెడ్డికి జరిగే నష్టం లేదు, కానీ దానివల్ల ఇప్పటికే దూరమైన విజయమ్మ కొడుక్కి మరింత దూరమయ్యే అవకాశం ఉందా? ఓకే చూడాలి వీటన్నిటిపైన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.